నిబిడలమైన మా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో మరి యొక్క నూతనమైన ఆరాధనా దినమును మా కొరకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క అనాది సంకల్పములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై భూమి మీద సంఘముగా ఏర్పరిచి సంఘము ద్వారా పరమందున్న తండ్రి యొక్క జ్ఞానమును భూమి మీద సువార్త ద్వారా ప్రకటన చేయుటకు బోధించబడుటకు మీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. దయగలిగిన ప్రభువా, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు నీ బిడలమైన మమ్ములను మీ సంరక్షణలో ప్రేమించి పోషించి మీ జీవమును ఇచ్చి జీవింప చేయుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. దయగలిగిన నాయన, అనేకులకు లేని ధన్యత మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చేరి ఉన్న నీ బిడలమైన మాకును సంఘ బిడలకును మీరు చూపిస్తున్న గొప్ప ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకమునకు శరీరధారిగా పంపి మానవాళి యొక్క పాపముల నుండి విమోచించుటకు కల్వరి శిలువలోనైనా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారు తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడే సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు నిత్య జీవమును దయచేయటకు తండ్రి మీ కృప చూపించబోచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప కలిగిన తండ్రి, నిబిడలమైన సంఘ బిడలమైన మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో మీరు చేసి ఉన్న మేళ్ళన్నిటిని బట్టి తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క అనాది సంకల్పములో లేఖనాల ప్రకారము క్రీస్తు ప్రభు వారి ద్వారా మానవాళి అందరూ రక్షింపబడాలని మీ చిత్తమై ఉన్నది తండ్రి. అట్టి చిత్తమును సంఘము ద్వారా జరిగించుటకు మీ కృప చూపించండి. సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును నీ బిడ్డలమైన మేము కలిగి ఉండులాగిన మీ కృప చూపించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై సిద్ధపాటు కలిగి ఉన్న నీ బిడ్డలమైన మాకందరికీ మీ కృప తోడుగా ఉంచండి. చేర్పించిన నీ బిడ్డలను బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకనూ ఎందరైతే మీ సాన్నిధ్యములోనికి చేర్చబడాలని ఆశపడుతున్నారో, ఆలోచన కలిగి ఉంటున్నారో తండ్రి, అట్టి బిడ్డలైన వారి పక్షాన మీ పాదముల చెంత సంఘములో చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను ఆలకించండి, అంగీకరించమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా జరిగించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. కృప కలిగిన దేవా, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ గీతాలను మీరిచ్చిన స్వరముతో మేము పాడి మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. లేఖన భాగాలను చదువుట ద్వారా, వాక్యము ద్వారా బోధింపబడుట ద్వారా, హెచ్చరింపబడుట ద్వారా, పురికొల్పుట ద్వారా, బుద్ధి నేర్పించుట ద్వారా, మీ జ్ఞాన సంగతులను మాకు తెలియపరచుట ద్వారా తండ్రి, నీ బిడలమైన మేము ఈ లోకములో మీ జ్ఞానమును బట్టి, మీ చిత్తమును బట్టి విశ్వాసములో కొనసాగుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలిగిన తండ్రి, ఈ ఆరాధనలోనైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట కొరకై
ఆజ్ఞాపింపబడిన రీతిగా లేఖనానుసారమైనటువంటి ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొంది ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడిన ఆరాధన జరిగించుటకు మీ కృప చూపించండి. వర్ధిల్ల కొలది సువార్త ప్రకటన కొరకైనటువంటి ఉపకార ద్రవ్యమును కానుకలను ప్రోగు చేసి మీ మహిమార్థమై పనిచేయుటకు మీ కృప చూపించండి. అంతేకాదు నైనా ఈ సమయంలో చేరువచ్చిన నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. నీ బిడ్డల పక్షాన మీరుండండి. వారి సమస్తమునైనా మీ హస్తముల చాటున భద్రపరచండి. మీ రెక్కల చాటున భద్రపరచండి. మీ హస్తములతో వారిని ఎత్తి పట్టండి, లేవనెత్తండి. వారి ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి ఆటంకము, ప్రతి ఇరుకు, ఇబ్బంది నుండి ఈ బిడ్డలైన వారిని విడుదల దయచేయండి తండ్రి. అనేకమైన ఆటంకాలను మేము చూస్తున్నాం, అనేకమైన అవరోధాలను మేము చూస్తున్నాం తండ్రి. అపవాది అనేక రీతులుగా ఆటంకపరుస్తున్నప్పటికీ జయము నీది అని సిలువలో మాకు నేర్పిన గొప్ప జ్ఞానమును బట్టి తండ్రి మీ కొందనాలు. మీ జ్ఞానమును బట్టి, మీ కృపను బట్టి, మీ పరిశుద్ధతను బట్టి ఈ స్థలములో మీ పని జరుగుచుండగా అనేకులు నాయన తృణీకరిస్తూ మీ నామమును వ్యతిరేకిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ, అసూయపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. అపవాది సంబంధమైన క్రియల నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోలాగా ఆజ్ఞాపించండి. ఈ పని మహిమకరముగా మీకు అంగీకార యోగ్యముగా చేరువచ్చి ఉన్న, నీ మాటలు వినుచున్న, లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరూ ఆధ్యాత్మికమైన జీవితాలు ఈ లోకములో జీవించుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ, మీరు అక్కడ కొరకై ఎదురు చూచే నిరీక్షణ ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేకులు రక్షణలోకి నడిపింపబడలేని వారుగా ఉన్నారు. అపవాది తంత్రములకు లోనై ఉన్నారు. అపవాది క్రియలు జరిగించువారుగా ఉన్నారు తండ్రి. అట్టి వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఉదయకాలం. అట్టి వారిని నైనా మార్చండి. అట్టి వారికి మీ లేఖనాలు బోధించడానికి మీ కృప చూపించండి. అట్టి వారి మీ వాక్యము వినేటువంటి హృదయాలను వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన మీ నామానికి మహిమకరముగా జరిగించండి. మీ పరిశుద్ధతను మా మధ్య ఉంచండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధన మీ అధ్యక్షతన జరిగించండి. మీరు మాతో మాట్లాడబోతున్న లేఖనాల ద్వారా మేము జ్ఞానమును పొందుతూ ఈ లోకములో విచక్షణ అనేటువంటిది మేము తెలుసుకొనుటకు మీ కృప చూపించండి. అనేకులు విచక్షణ రహితముగా మాట్లాడుతూ మీ నామానికి అవమానము తెచ్చుచున్న అనేకులను గద్దించండి, హెచ్చరించండి తండ్రి. వారికి బుద్ధి నేర్పించమని బ్రతిమాలుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ స్థానిక సంఘము సంఖ్యలోను, నాణ్యతలోను, ఆత్మీయతలోను, అభివృద్ధిలోను నాయనా ముందుకు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రాంగణమును, ఈ పరిసరాలను దుష్టుని కబంధ హస్తముల నుండి విడుదల దయచేసి మీ యొక్క ప్రసన్నతలో చేర్చుకొని మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలలాగా బలపరచమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి మీ కొందనాలు నాయనా, తండ్రి మీ కొందనాలు. ఈ ఆరాధన చేరువచ్చిన నీ బిడ్డలమైన మాకును, మీ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండేలాగున మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. రెండు 211వ గీతం. 211వ గీతం.
ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా దొరకును దైవము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమైనను. ఆత్మలో దాహము తీరును రండి, ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవితో మాటులై జీవ వృక్షంబుగా ఫలించాలని, పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పాడెదం, ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. రెండు 207వ గీతం, 207వ గీతం. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహరం. ప్రియుని ముఖము మనోహరం. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహరం. ప్రియుని ముఖము మనోహరం. నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి, నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి, నా యేసునిగా రక్షించెను
నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం ఎంతో ప్రేమతో ప్రేమించే ఎంతగా నన్ను ప్రభు దీవించే ఎంతో ప్రేమతో ప్రేమించే ఎంతగా నన్ను ప్రభు దీవించే అంతము వరకు యేసుని చెంతనే అంతము వరకు యేసుని చెంతనే నొందును ఆనందముతోను నేనొందును ఆనందముతోను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. పదిన్నరకు ప్రార్థన పెడితేనే సమయానికి రావటం లేదే, ఇంకా ముందుకు జరపమంటున్నారు నన్ను. అది మీకు అది భావ్యమేనా చెప్పండి? ఇంకా ముందుకు జరపమంటున్నారు సమయాన్ని, మీకు భావ్యమేనా మిమ్మల్ని అడుగుతాం. 10:30కు పెడితేనే రాలేకపోతున్నారు కదా, మరి 8 గంటలకు పెడితే రాగలుగుతారా? రాలేరు కదా. నా ప్రాణం నీవయ్యా, ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూడావయ్యా, ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా. యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూడావయ్యా, ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా. ఇక లోకంలో నా సుఖభోగాలు అక్కడ లేదయ్యా, నీ పాదము చెంత స్థలము దొరికితే అధిపతి కోట్లయ్యా, ఆ స్థలమే గనువయ్యా. యేసయ్యా నా ప్రియుడా, యేసయ్యా నా ప్రియుడా, ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూడావయ్యా, ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా. దాదాన్యాలు వేల మెత్తలు అక్కడ లేదయ్యా, నీ పాదము చెంత స్థలము దొరికితే అధిపతి కోట్లయ్యా, ఆ స్థలమే కనులయ్యా. యేసయ్యా నా ప్రియుడా, యేసయ్యా నా ప్రియుడా, ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూడావయ్యా, ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా. కష్టములైనా నష్టములైనా భయమే లేదయ్యా, ఎన్నడు నన్ను చేయు విలువ నీతోనే చాలయ్యా, ఆ తోడే చాలయ్యా. యేసయ్యా నా ప్రియుడా, యేసయ్యా నా ప్రియుడా, ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూడావయ్యా, ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా.
ఇది 294వ గీతాన్ని పాడుకుందాం. అందరం కలిసి వచ్చినవాడు పాడండి, రానివాళ్ళు మేల్కొందాం. దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువాడు, ఎన్నడు విడువాడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువాడు, ఎన్నడు విడువాడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలి ఇచ్చిన ప్రియుడు, తన సుతుడేసుని బలి ఇచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, యెహోవా దయాళుడు స్తుతులర్పించుచు, యథార్థమైనటి భక్తితో సేవించు. యెహోవా దయాళుడు స్తుతులర్పించు, యథార్థమైనటి భక్తితో సేవించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన ఆజ్ఞలు అనుసరించు, ఆయన ఆజ్ఞలు అనుసరించు. దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు, లేఖనాల వెలుగులో లోపాలు తొలగించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు, లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ వార్తను చాటించు. దేవుని వాక్యము
ధ్యానించు. దిన దినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. పాడతాయా? పాట ఏమన్నా పాడుతుంటే ఒక పాటతోటి అక్కడే నీ భయలో నేనున్నంతకాలం, నీ కృపలో నచ్చినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీదే నేనే మౌదును, నీ దయనే నీదే నేనే మౌదును. తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అది బదులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ దయ ఉంటే వారు కాగలరు అది బదులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును. తెలియదయ్యా నేనరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేనరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయ దుర్గము, నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడించినావు. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడించినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును. తెలియదయ్యా. మంచిది, చాలా సంతోషం. మరి సమయం అయితే దాని పని చేసుకుంటూ వెళ్తుంది. 10:30 సమయం అంటే మంచిగా 11 గంటలకు వచ్చారు, సంతోషం. మరి మీరు అరగంట పొడిగించినప్పుడు నేను గంట పొడిగించొద్దా? ఇదేనా? మీరు అరగంట పొడిగిస్తే మరి నేను గంట పొడిగించాలి. ఎందుకంటే మీకు నాకు మరి కొద్దిగా గ్యాప్ ఉండాలా వద్దా?
సరే, ఇంకా ఎంత సమయం ఇస్తే ప్రారంభ ప్రార్థనకు ఉంటారు. అది కూడా చెబితే దాన్ని నేనే ఫాలో అవుతా, మీకు ఇబ్బంది లేకుండా. చెప్పండి, అది కూడా మీకే అవకాశం. వద్దాట సరిపోద్ది, ఇదే మౌనంగా ఉన్నారు కాబట్టి చేయగలిగింది. ఏ లేదు, కొంచెము మీరు కరెక్ట్గా 10:30కు ఉంటే సమయం మనకి కవర్ అయ్యిద్ది, కొంచెం ఎండ దెబ్బ తగ్గుతుంది అని. రోజు మధ్యకి రావుగా, ఒక రోజు అంటే వస్తాయి కానీ రోజు రావు కదా, ఒక రోజు అంటే తేడగలుగుతారు. కానీ దాతలు ఎవరైనా ఉంటే తీసుకురండి, తప్పు లేదు, మేము కూడా దాగి పెడతాం. ఎంతండి, ఎన్నో అధ్యాయంలో ఉన్నాము? 24వ తారీఖున ఒకటి అయిపోయింది, 49, 50 ఇప్పుడు. పోయిన వారము కూడా చదివలేదు అనుకుంటా. 49వ కీర్తన, 49వ కీర్తన 11వ వచన భాగాన్ని నుండి దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి మన యొక్క నోటితో ఉచ్చరిద్దాం. ఉచ్చరించడం అంటే మాట్లాడటం. మన నోటితో వాక్యాన్ని మనము మాట్లాడటం. కొన్ని దేవుని మాటలైనా ఆదివారం అయినా మాట్లాడితే మన నోరు ఈ వారం రోజులు మాట్లాడిన మాటలన్నిటికీ తూర్చైపోతుంది. కనీసం ఆ నమ్మకమైనా పెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, తప్పులేదుగా. మంచి 11వ వచనం, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలిన వాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. చాలా బాగుందా? ఏదో మనకు నోరిచ్చాడు దేవుడు, ఆయన స్వరం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, మాట్లాడుకోండి అయ్యా అని చెప్తే ఈ నోరు, ఈ నాలుకకు హేయమైన మాటలు మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళకి ఏందంట, ఒక గతి ఉందంట. సరే, మంచిది. ఇవన్నీ వాళ్ళకి ఎందుకులే, ఇవన్నీ వాళ్ళకి అనవసరమైన మాటలు. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. ఎక్కడంట వాళ్ళ ప్లేసు? ఎవరంట వాళ్ళు? నోటి మాంద్యం, నోటి దూల, చెడు మాటలు మాట్లాడుతున్న వాళ్ళకంటది. ఇంత శిక్ష దేవుడిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నాము అర్థం కావటం. మరణము వారికి కాపరి అయి ఉండును. మనకెవరు కాపరి? యేసు ప్రభు వారు మంచి కాపరి, గొర్రెల కాపరి కదా మనకి. ఇప్పుడు వాళ్ళకి ఎవరంట కాపరి? మరణం అంట. మరణం అంటే ఎవరు తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపములో ఉన్న వాళ్ళకి మరణమే కాపలా అంట. పాపము వల్ల జీతం అంటే ఎవరు ఇప్పుడు కాపలా? సాతాను కాపలా వాళ్ళకి కాస్తా ఉంటుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది సాతాను, మనల్ని ప్రొటెక్ట్ చేసేదేమో మన గుడ్ షెపర్డ్, మంచి కాపరి కదా. కాబట్టి ఆలోచన చేయండి. సమయములో వస్తుంటాయి. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో
క్షయమైపోవును. క్షయమైపోవును. దేవుడు దేవుడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి పాతాళ బలములో నుండి ఆయన ఆయన నా ప్రాణమును విమోచించును. నా ప్రాణమును విమోచించును. ఒకడు ఒకడు ధన సంపన్నుడైనప్పుడు సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు విస్తరించినప్పుడు భయపడకము. ఇదండి ఇది దేవుని వాక్యం అంటే. ఇప్పుడు సమాజంలో జరుగుతుందంతా ఇదే. డబ్బుండే వాళ్ళని చూస్తే ఎవరికి 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 అది ఇక్కడ ఏముంది వాక్యంలో చూడు ఏముందో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకు. భయపడాల్సిన పని లేదు మేము. ఎందుకంటే మా ధనం ఏంటి? మా ధనం దేవుడే. మా ధనం దేవుడు, డబ్బులు కాదు. మీ దగ్గర ఉండాలి డబ్బులు కూడా ఉండవు మా దగ్గర నిజంగా మాట్లాడితే. కానీ మాకు అంతకన్నా గొప్ప ధనం ఉంది మా దగ్గర బ్యాంకులో. దేవుడు మాకు ఇచ్చాడు అట్లాంటి. చూడండి, వాడు చనిపోవునప్పుడు వాడు చనిపోయినప్పుడు ఏవియో కొంచెం పోడు, నీవు కొట్టుకోడు. వాని ఘనత వాని ఘనత వాని వెంట దిగదు వాని వెంట దిగదు. కదండి. నీకు నీవే నీకు నీవే మేలు చేసుకొంటివని మేలు చేసుకొంటివని మనుష్యులు మనుషులు నిన్ను స్తుతించినను నిన్ను స్తుతించినను. తన జీవిత కాలమున ఒకడు తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనినను తన్ను పొగడుకొనినను. అతడు అతడు తన పితరుల తరమునకు చేరవలెను. తన పితరుల తరమునకు చేరవలెను. ఇక్కడ ఏ తరం ఉందండి? పితరులు ఇక్కడ ఏ తరం ఉంది? పితరుల తరం. అక్కడ పెన్ ఉందమ్మా. పితరుల తరము. పితరుల తరం ఇప్పుడు వస్తాను, దాంట్లోకి వస్తున్నాయి. పితరుల తరము చేరవలెను. వారు మరి ఎన్నడును వారి ఎన్నడను వెలుగు చూడరు. వెలుగు చూడరు. ఘనత నొంది ఘనతయు ఉండియు ఉండియు బుద్ధిహీనులైన వారు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. నశించు జంతువులను పోలినారు. ఇదేంటండి నశించు జంతువులను పోలి ఉన్నారంటున్నాడు? మనం నశించమా? జంతువులేనా నశించేది? మనం నశించడానికి జంతువులు నశించడానికి తేడా ఏంటి? ఏమ్మా, మనకేముంది? ఆత్మ ఉంది. మనకెవరు దయచేశారు ఈ ఆత్మ? దేవుడు దయచేశాడు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళదు. కొంత చనిపోయిన తర్వాత కొంత సమయం గ్యాప్ ఉంటుంది, తర్వాత దేవుని దగ్గరికి వెళ్తుంది. మరి ఒక జంతువు చనిపోతే ఏమన్నా ఉందా దానికి? అది దేవుని దగ్గరికి వెళ్తుందా దాని ఆత్మ? దానికి ఆత్మ ఉందా? ఎందుకు లేదు? దేవుడు దానికి ఇవ్వలేదు. మనుషునికే ఈ లోకములో దేవుని ఆత్మను ఇచ్చింది. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి, ఏ జంతువుకి, ఏ ప్రాణికి కూడా దేవుని ఆత్మ ఇవ్వబడలేదు. అందుకనే మనిషినట్టే దేవునికి అంతా ప్రేమ. నా రూపము, నా పోలిక, నా జీవము చొప్పున నరుని చేయి. అతనే జీవాత్మ అయ్యాడు కదండి. మరి ఇప్పుడు చివరి మాటలో మనకి ఏం కనిపించింది అక్కడ ఒకసారి చదువుదామా? ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. అంటే బుద్ధిహీనులుగా ఉండి లోకంలో ఉంటే వాళ్ళు ఎవరి మరణాన్ని సాదృశ్యంగా వాళ్ళకి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? జంతువులు చనిపోతే తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది కదండి. పెద్ద జంతువు చనిపోయింది అనుకోండి, దాన్ని పూడ్చిపెట్టాలంటే కొంచెం కష్టం. అందుకని బాగా ఆరు బయట చీర ఎక్కడికో ప్రజలు సంచరించిన ప్రాంతంలోకి తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తారు. అదే కుళ్ళిపోయి కొంత కాకులు బాగు అవి రకరకాలు. అయితే ఇప్పుడు మనమైతే ఎలాంటి పోలికను పోలుస్తున్నాడు మనల్ని వాళ్ళతోటి, జంతువులతోటి?
అంటే బుద్ధి లేని వాళ్ళమనే, బుద్ధి ఉన్న వాళ్ళమనే? బుద్ధిహీనులైన వాళ్ళు అలాంటి స్థితిని కలిగి ఉంటారంట. మరి ఇన్ని దేవుడు చెబుతుంటే మనం ఎందుకు మారము? ఎందుకు మారట్లేదు? పొద్దాక ఆయనను మారండి 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 అంటారు. ఇంకా ఇంకొంతమంది ఏమంటారంటే మా పాపం మానమ్మ, పాపం మానమ్మ, పాపం మానమ్మ. నేను పాపం మానమంటలా, మారండి అంటున్నా, మార్పు చెందమంటున్నా. పాపం మారడం అంటే నువ్వు మారితే పాపం కూడా అదే పోతుంది, పాపం మన దారికి చేరదు. కాబట్టి చాలా సంతోషము. దేవుడు మనకు అవసరమైనవే రాసేది బైబిల్లో. మనకు అవసరం లేదు ఏది రాయడండి. మనకు అవసరమైన అన్నీ వ్రాయించాడు ఆయన. అది ఇప్పుడును రానున్న ఏ తరంలో ఇది ఏ తరంలో అని చెప్పాడు? ఏ తరంలో ఉన్న వాళ్ళకంటే ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ తరంలో వాళ్ళకి వర్తించవా? ఈ తరంలో వాళ్ళు చచ్చిపోరా? ఈ తరంలో జంతువులు లేవా? అప్పుడే ఆ తరంలో పితరుల యుగంలోనే ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ భూమి ఆకాశము లయమైపోయేంత వరకు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లేఖనాలను మనము చదవటం నేర్చుకోండి. మొదట చదివినప్పుడు మనకు అర్థం కావాలని, ఆ జ్ఞానము దేవుడు మనకిస్తాడు. అట్టి జ్ఞానాన్ని బట్టే మనం ఈ లోకంలో బుద్ధి కలిగిన వారిగా, నీతి కలిగిన వారిగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మంచిది, చాలా సంతోషం. ప్రార్థన చేస్తారు మన మధ్యలో ఉన్న సహోదరులు. డేవిడ్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తే మనము తరువాత వాక్యము కొంత ధ్యానిద్దాము. మనం ఈ దినము ప్రార్థన చేసుకున్నాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన దేవస్తోత్రమైన భూతవర్తమాన భవిష్యత్ కాలం నుండి దేవుడు పరిశుద్ధుడు 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 అని తెలుగులతోడును కిరుగులతోడును మరి తండ్రి దేవదూతలతో కొనియాడబడుతున్నారు. సర్వస్తోత్రమైన నిన్న నేను ఏకరీతిగా దేవాస్తోత్రమైన మహోన్నతుడు దేవాస్తోత్రం తండ్రి. నీకే మహిమాలంత ప్రభావం యుగ యుగములు కలుగును గాక. నీకే ఆరోపిస్తూ తండ్రి ఉదయకాలమందునైనా ఈ ఆరాధన దినమందు తండ్రి, ఆదివార దినమందునైనా ఈ పునరుత్థాన దినమందు తండ్రి మేము సమాజముగా ఈ యొక్క సంఘముగా కూడుకొని పాటల ద్వారా తండ్రి నేను తండ్రి పాటలు పాడి నేను కీర్తించి నేను గణపరిచి నేను మయపరచులకు ఇచ్చే గొప్ప భాగ్యాన్ని పరిచుతున్నాయన తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉంటున్నాయన నీ దాసున్నాయన తండ్రి. వర్తమానం ఇవ్వబోతుండగా తండ్రి ఆ వర్తమానాన్ని తండ్రి మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాయన తండ్రి. నీవే నీ దాసునికి నూనె తండ్రి జీవుగా మాట తండ్రి నీ దాసుని ద్వారా పలికించమని ప్రార్థిస్తున్నాయన. అవును తండ్రి, ఎవరికి ఏ విధమైన ఆకలి తప్పి కొని ఉండాలని నువ్వు ఎరుగుతున్నాయన. అలాంటి వాక్యాన్ని మాకు దయచేయమని, అదేవిధంగా ఇనే చెవి గ్రహింపే మనసు మాకు దయచేయమని, ఆ విధంగా తండ్రి నీ వాక్యాన్ని విని మా దేవుడు తండ్రి భద్రపరచుటకు సహా దయచేయమని ప్రార్థిస్తున్నాయన. ఆ విధంగా తండ్రి మా జీవితంలో వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి వాక్యానుసారంగా నడుచువారిగా సహాయం దయచేయడం. ఆ విధంగా విశ్వాస యాత్రలో తండ్రి భయపడక ధైర్యంతో ముందుకు సాగటకు సహాయం దయచేయమని ఈ యొక్క దినపరం నదిని వేస్తున్నామని అడిగి ప్రతిమాని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్యంలోనికి వెళుతున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనవి లేఖనాల్లో మనం చదివిన మాటల ద్వారా కూడా కొంత జ్ఞానము మనము పొందుకోవాలని ప్రభు చిత్తమై ఉన్నది. దానికన్నా ముందుగా మరి యొక్క పునరుద్ధాన ఆరాధన సమయంలో దేవుని సన్నిధిలోనికి చేర్పించబడిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున చేరువచ్చిన మనకందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. మీ అమ్మగారు ఏమయ్యారు? వస్తుందండి, వస్తుందయ్యా లేకపోతే వస్తుందండి. తమ్ముడు అన్నయ్య స్నానం చేశాడా?
నాకు కష్టంగా ఉండాలి ఎందుకు? ఆ? మాట అంతేనా? సరే సరే, మంచిది. ఈ దినము మనము వాక్యంలోనికి వెళుతున్నప్పుడు వాక్య ధ్యానము ఓ ప్రత్యేకమైన జనాంగం అంటే జనులు, ప్రజలు, ఓ ప్రత్యేకమైన జనాంగం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఆ మాట ఎక్కడుందో చూసి దానిని గురించినటువంటి వర్తమానాన్ని మనము ఈ దినము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని మనము చూస్తున్నాము. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాసిన కొరింథీకి పట్టణానికి వ్రాసిన 2వ లేఖలో, పత్రికలో 6వ అధ్యాయము 14వ వచన భాగం నుండి 18వ వచనం వరకు మనము వాక్యాన్ని చదివిన తరువాత ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మనం ఉన్నామా అని లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో, ఎవరితో అంటే అండి? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే ఎవరు? వాళ్ళు ఎక్కడుంటారు? విశ్వాసం ఎక్కడుంటారు? మన మధ్య సమాజం. పత్రిక రాస్తుంది ఎవరికి? పత్రిక పౌలు గారు రాస్తుంది ఎవరికి? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. సంఘములో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఎవరు? ఉండేది ఎవరు? విశ్వాసం. అంటే ఇప్పుడు పౌలు గారి యొక్క దృష్టిలో సంఘములోనికి చేర్చబడిన వారిలో ఏదో ఒక కొరతను ఆయన చూసినట్లుగా కనబడుతుంది దీన్ని బట్టి, అంతేనా? కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఈ లేఖనాల ద్వారా. ఏమంటున్నాడండి? చదవండి సార్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విజ్జోడుగా ఉండకుడి అంటే స్నేహం చేయబాకండి, ఇంకేనండి. మరి ఈ మాట మనం బయట అంటే, అయ్యా వాళ్ళు ప్రార్థనకు రావటం లేదు, వాళ్ళ ద్వారా మీరు ఎక్కువ మాటలు మాట్లాడుకుంటున్నారు అని చెబితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పాలా వద్దా? సేవకుడిగా నేను చెప్పాలా వద్దా? ఏముంది ఇక్కడ? మీరు అవిశ్వాసులతో. అవిశ్వాసులు అంటే వారు ఎక్కడుంటారని వాక్యం చెబుతుంది? సంఘంలోనే ఉంటారు. వారు వాక్యం వినరు, విశ్వాసం ఉంచరు, రక్షణ పొందరు, రక్షించబడిన వారిపై నిందలు వేస్తుంటారు కదా వీళ్ళు. అవిశ్వాసులు అంటారు వాళ్ళని. గలిబిలి చేస్తూ ఉంటారు వీళ్ళు. అవునా? నేను అడిగిన ప్రశ్న, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని చిక్కులు పెట్టే ప్రశ్నలు అడగను, అర్థమయ్యే రీతిగానే చెప్తాను నేను కూడా. అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ప్రార్థన రానోడికి ప్రార్థన వచ్చేవాడికి అసలు స్నేహమేంది, సహవాసం ఏంది, బంధుత్వం ఏంది? బంధుత్వం కూడా ఉండదు ఇక్కడైతే, నాకు తెలుసు. బంధుత్వం కూడా ఉండదండి ఇక్కడ దీని ప్రకారం, వాక్య ప్రకారం అయితే. దీనికి ఇంకోటి అడుగుతున్నారు మనవాళ్ళు. సత్య ఎవడొస్తాడు, మోయడానికి ఎవడొస్తాడు, ఏడవటానికి ఎవడొస్తాడు, లాగటానికి ఎవడొస్తాడు, ఎత్తటానికి ఎవడొస్తాడు? ఎవడొస్తాడు? వస్తాడు ఎవడో ఒకడు. ఈ మధ్య నువ్వు అన్నావు ఒక మాట, ఎవరు వెళ్తారు? మున్సిపాలిటీ వాడు వస్తారు. ఇక్కడ నేను కూడా చిన్న మాట చెబుతానండి. నా విషయంలో కూడా ఒక మాట అన్నాడు ఒక మనిషి. ఎవడో కాదు, మంచి దగ్గర వాడే ఒక మాట అన్నాడు. ఏమని? చెప్పనా మాట? చెప్తాను. నాకేం భయం లేదు, సిగ్గు లేదు, విడయం లేదు, భయం లేదు, ఏమీ లేదు నాకు.
ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను, నేను భయపడాల్సిన పని ఏం లేదు ఇక్కడ. ఒకడు అన్నాడు నన్ను, ఎవడో కాదు ఎంత ఆయన మీద పెద్దవాడు, ఇంకా కొద్దిగా వయసులో, మళ్ళీ బీటెక్ చదువుకున్నాడు. ఆడికి ఎవడుండాడు రా, వాడికి ఎవడుండాడు? సరే పిల్లా జల్ల లేరు వాడికి అని అంటాడు. అటు సత్తి ఎవరు రా తీసుకుపోయేదండి అని ఒకడితో అంటే, ఒకడు అంటున్నాడు మున్సిపాలిటీ బండి వచ్చింది లేరా, ఏసుకెళ్ళద్దు లేరా అన్నాడు. మంచిది అమ్మా, దానికి ఒకడు చాలు మున్సిపాలిటీ బండి, 2 టైర్లు 4 టైర్లు ఎక్కడ ఉంటే సరే ఏదైనా కానీ మున్సిపాలిటీ బండి వచ్చింది తీసుకుపోద్దంట. మంచిది, ఎవడో ఒకటి తీసుకెళ్తాడు కదా. ఇక్కడ సచ్చిన దాన్ని దేన్నే ఉంచరు, అది మనిషి అయినా జంతువు అయినా పక్షి అయినా కుక్క అయినా కోడి అయినా నక్క అయినా మొత్తాన్ని తీసుకెళ్ళి మనుషులు అయితే కప్పెడతారు, మిగతా అయితే ఇసిరేస్తారు. ఇప్పుడు ఈ మాటలు అన్నది ఎవరు చెప్పనా? ఎవరు అన్నారు? రక్త సంబంధీకులు అన్నారు. అమ్మా విను, ఈ మాట అన్నది ఎవరు తెలుసా? నేను మైక్ ఆపేసా. రక్త సంబంధీకులు అన్నారు ఈ మాట. మంచిది, నేనేం బాధపడను. పోనీ నేను చెప్తే నన్ను ఎవడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను, నన్ను ఎవడు ఎత్తకపోయేది. తర్వాత ఆలోచన చేశాను, అవును వాడికి దేవుడు తెలియదు కదా, వాడికి దేవుడు తెలియదు, వాడు అంటాడు నాకెందుకు రోషం. ఇప్పుడు నన్ను చాలా మంది అంటున్నారు, ఇక్కడ మా ఇళ్ళ ముందు అంటున్నారు, ఇళ్ళ పక్క అంటున్నారు, ఇళ్ళ దూరం అవుతున్నారు, ఈ బజార్ అవతల బజార్ ఈ కాలేలు కూడా అంటున్నారు. నాకు నష్టమే జరగదు, నష్టం 80% జరగదు నాకు, అది మాత్రం 100% నష్టం జరగదు. ఎందుకంటే నేను ఎవరితో సహవాసం చేయలేకపోతున్నాను, ఇక్కడ ఎవరితో నేను సహవాసం చేయలేకపోతున్నాను, అవిశ్వాసులతో చేయలేకపోతున్నాను. నా తప్పిదం అదే అమ్మా, నేనేం చేయాలి చెప్పండి. నేను ఒక అవిశ్వాసి ఇంటికి వెళ్ళి నేను కూర్చొని ఆవిడతో నేను ముచ్చట చేయలేను, ఆ వ్యక్తితో ఆ కుటుంబంతో నేను ముచ్చట చేయలేను. అది నా బలహీనత. నా బలహీనత ఎప్పుడు నాకు అది పౌలు గారు ఏమన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడిని అవుతానో అప్పుడు నేను బలవంతుడిని అవుతాను. అది నా బలహీనత. నా బలం ఎవరు ఇప్పుడు? డోంట్ బాదరింగ్ దట్. నేను దాని గురించి ఏ విధమైన ఆలోచన నేను చేయను. ఎన్ని రోజుకి లెక్కకు మించినన్ని. మరి ఈ వాక్యాన్ని నేను అనుభవిస్తున్నానా? ఈ వాక్యం ద్వారా నేను అనుభవించాలిగా వద్దా? ఇప్పుడు మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతి దుర్నీతి. నీతి అంటే మంచిది, దుర్నీతి అంటే చెడ్డది. ఇప్పుడు నేను నీతినా దుర్నీతినా? నేను నీతే కదా, కొద్దిగా అంతా మరీ ఇంత కొండంత కాకపోయినా ఏదో ఒక గుప్పిడంత అయినా ఉంటుంది కదా నా దగ్గర. మరి ఇప్పుడు నేను మిగతా వాళ్ళతోటి చేయకూడదని చెబుతుంది వాక్యం నాతో మాట్లాడి. మరి ఇప్పుడు నేను చేయాలా వద్దా? వాళ్ళతో చేయకూడదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు నన్ను అనడానికి వాళ్ళకి అర్హత ఉందా? ఏమండి, అర్హత ఉందా వాళ్ళకి? ఒకవేళ అంటున్నారు, అది నాకు సంబంధించిందా? నాకు సంబంధించిందా? కాదు. కానీ బాధ ఉంటుంది లోపల. కానీ లోపల ఏముంటుంది? బాధ ఉంటుంది. ఎందుకంటే మనుషులం కాబట్టి, సమాజంలో ఉంటున్నాం కాబట్టి, మనుషుల మధ్య తిరుగుతున్నాం కాబట్టి కొంత బాధ ఉంటుంది. ఆ బాధను కూడా ఎవరి దగ్గర పెడుతున్నాం తీసుకెళ్ళి? మేము దేవుని దగ్గర పెట్టలేదు. ఇంకా అందుకన్నా ఏం ఉండదు. ఇక మేము ఎవరిని ఆశ్రయించాం. మా దగ్గర బలం ఉంది, అన్ని అంగులు ఉన్నాయి. కానీ మా బలహీనత ఏంటంట? ఇదే. దీన్ని బట్టి మేము ఎంతమంది ఎదురుగా వచ్చి తిడుతున్నా కానీ సర్లే నీకు ఒక టైం వచ్చిందిలే అనుకోవడం మెలకుండా చూస్తాం. అయితే ఇక్కడ వాక్యము పౌలు గారు ఏం తెలియచేస్తున్నాడంటే, అవిశ్వాసులతో నువ్వు ఉండొద్దు. సంఘంలో చేర్చబడిన తర్వాత చెప్పాల్సిన బాధ్యత మాకుందా లేదా? నువ్వెందుకు చెప్పావు? మా ఇంటికి ఎందుకు రావద్దన్నావు? వాక్యం చెబుతుంది, నేను చెప్పలే. అది నా సంబంధం లేని విషయం, అది నాకు సంబంధం లేని విషయం. సరే, అది లోకల్గా వచ్చింది. మళ్ళీ చూడండి,
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అసలు వెలుగుకి చీకటికి పొత్తు ఉంటుందండి? వెలుగు ఎప్పుడు? పగలు. చీకటి ఎప్పుడు? రాత్రి. పగలంతా అయిపోతేనే చీకటి వచ్చింది, చీకటి అంతా అయిపోతేనే పగలు వస్తుంది. అంతేనా? ఏది కూడా రెండు కలిసి పనిచేయవు. అంటే వాక్యము వెలుగై ఉన్నది కదా, అది నీ పాదములకు ఏమై ఉన్నది? దీపమై ఉన్నది. ఎందుకు? ఒకవేళ నీ పాదములు ఎక్కడైనా చీకట్లో నడుస్తాయేమో అప్పుడు ఆ వాక్యము నీకు వెలుగై ఉంటుంది. నేను వెళ్ళు ప్రతి మార్గానికి అది వెలుగై ఉంటుంది. అది చీకట్లో వెళ్ళినా పగటిపూట వెళ్ళినా. ఎవరికిది? ఇది ఎవరికి వర్తిస్తుంది? విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది. అవిశ్వాసులకి, దుర్నీతి పరులకు ఇది వర్తించదు. వారు పగలైనా వారికి చీకటే, రాత్రి అయినా వారికి చీకటే. ఎందుకంటే చీకటి బ్రతుకులన్నీ ఎక్కడుంటాయో తెలుసా? సంత వీధులలోను, సంచారము జరిగే ప్రాంతాలలోను కదా. బయట మా గురించి చదువుతున్నారు అనుకుంటారా? ఇప్పుడు అనుకుంటారా? నేను ఎవరి గురించి చదువుతున్నానో? వాకింగ్ గురించి చదువుతున్నాను. వాళ్ళకి తెలియదుగా. మరి ఇప్పుడు పాస్టర్ చూసావా ఎట్ట మైక్ దొరికింది కదా, ఆదివారం కదా అని చెప్పాను. ఇది వాక్యము నేను చెప్పేది. వాక్యం అయితే నీకు వాక్యం తెలిసినప్పుడు మనల్ని ఎందుకంటాడు ఆయన అనే హృదయం నీ మనస్సులో రావాలి. నా ఉద్దేశం కూడా అదే, యేసయ్య ఉద్దేశం అదే, తండ్రి చిత్తం కూడా ఇదే. మరి ఎందుకు? చూడండి ఏమన్నాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చీకటిలో తిరిగే జీవితాలలో మరి వెలుగులో వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నప్పుడు వాళ్ళతో మాకు సాంగత్యం ఉంటుందా? విశ్వాసితో ఒక అవిశ్వాసి స్నేహం చేయొచ్చా? ఏమండి? వాక్య ప్రకారమే చేయకూడదని చెబుతుంది. మరి ఒక సేవకులుగా, దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా మరి మేము చెప్పాలా వద్దు? ఈ మాట చెబితే మరి తప్పుగా ఉంటుందిగా మీకు. సరే, ఏదైతే లే కానీ క్రీస్తునకు చూడండి. సరే, నా సంగతి పక్కన పెట్టండి, చీకట్లో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఈ రెండు పక్కన పెడదాం. అసలు ఇప్పుడు ఎవరిని తెచ్చాడు లోపల? క్రీస్తు ప్రభు వారిని తెచ్చాడు. క్రీస్తు ప్రభు వారికి బెలియాలితో ఏమి సంబంధము? ఒక నిమిషం. బెలియాలు అంటే ఎవరండి? బెలియాలు అంటే ఎవరు? చూడండి, ఇక్కడ చూడండి. పనికి మారిన చెడ్డ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు బెలయాలు అంటే. పనికి మారిన చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు దైవభక్తి లేని మనుష్యులు అని ఉంది బైబిల్. దైవభక్తి లేని మనుష్యులు అంటే దేవుని భయము భక్తి లేని మనుష్యులని బైబిల్ చెబుతుంది. దేవుని భయము భక్తి ఉంటే నోటెమ్మటి పనికిమాలిన మాటలు వస్తాయా? రావు కదా. మరి యేసు ప్రభు వారికి ఈ దైవభక్తి లేని వాళ్ళతోటి పోలుస్తాము. ఇప్పుడు మనము పోల్చొచ్చండి. ఏమంటుంది వాక్యంలో? పౌలు గారు ఏం చెప్తున్నాడు కొరింథీ సంఘానికి? క్రీస్తుకును బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? మళ్ళీ అడుగుతున్నా, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? పాలెక్కడిది అంటే ఏంటండి? తాగే పాల ఏంటి మరిది? సంబంధం అంటే ఏ సంబంధాలు చెప్పండి, మీ ద్వారా చెప్పండి. నేను కొన్ని ఏ సంబంధాలు? ఒకటి భౌతిక సంబంధం. భౌతిక సంబంధాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. మీకు తెలుసు అన్ని తెలిసినవి. ఏమనుకోండి, నేను చెప్పండి, ఏం కాదు. నేను కొన్ని మీ ద్వారా కూడా తెలుసుకుంటే వీళ్ళకి కూడా కొత్త అవగాహన ఉంది అనుకుంటాను నేను కూడా. భౌతికమైన సంబంధం అంటే ఇక్కడ మొదటిది రక్త సంబంధం. రెండవది సమాజంలో ఉన్న సంబంధాలు.
మూడవది సమాజంలో ఉన్న ఇరుగు పొరుగు వారితో సంబంధాలు. ఇవన్నీ మన ముందు కనపడుతుంటాయి ఎప్పుడు కూడా, అవును కదా. ఇప్పుడు అవిశ్వాసితో సంఘములో ఉన్న విశ్వాసిగా నీవు వారితో ఏ విషయంలోనైనా నువ్వు పాలు పంపులు పొందొచ్చా? ఓ ప్రార్థనకి వెళ్తున్నావు అమ్మా, మేము భోగ పిలితే రావేంది, అర్థమైందా? ప్రార్థనకి వెళ్తున్నావు అమ్మా, అయితే భోగ పిలిస్తే రావా? ఇంకొకటి అంటాడు తర్వాత, నేను ఇప్పుడు అది అనను, నాకు ఏహ్యం అయిపోయింది ఆ పదం అంటేనే. విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడది అంటే, విశ్వాసి అనేటువంటి వ్యక్తి, క్రీస్తులో ఉన్న వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి, రక్షణ లేని వ్యక్తితో అసలు ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని చెప్తుంది బైబిల్ చెబుతుంది, నేను చెప్పటం లేదు. నా మాట తప్పు అయితే అదిగో మన మధ్యలో సహోదరులు ఉన్నారు, ఆయన్ని కూడా అడగండి. లేదు ఇంకా మీకు తెలిసిన సేవకులు ఉంటే పోయి అడగండి. ఈ రిఫరెన్స్ గుర్తు పెట్టుకొని రాసుకొని వెళ్ళి అడగండి. మా పాస్టర్ గారు చెబుతున్నాడు, మీరు సంఘానికి వస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళతో ఎవరితో అవిశ్వాసులతో స్నేహం చేయొద్దు అంటున్నాడు. మరి ఆయన మమ్మల్ని ఉద్దేశించి చెబుతున్నాడా, మరి ఆయన ఏం చెబుతున్నాడు అని మీరు బయటకు వెళ్ళి అడగండి, కావాలండి చెప్తాను. సేవకుడు ఎవరైనా చెబుతారు మంచి మాట చెబుతారు. అది నీకు ఇబ్బందిగా ఉండొచ్చాము, కాదంటలేదు. నీకు అది ఆటంకంగా ఉండొచ్చాము, నీకు అది అవమానకరంగా ఉండొచ్చాము. అవమానకరంగా నీకు ఉంది అన్నప్పుడు నువ్వు మారాలి మొదట. ఇదే దేవుడు కోరుతుంది. నాకు సిగ్గుగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలి మనం? మారాలి. మార్పు లేకపోతే ప్రయోజనం ఏమిటి? చూడండి, పాలు ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పోలిక? ఏ పోలిక పోల్చాడు తెలుసా? ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు, నీతిపరులుగా ఉన్నటువంటి వాళ్ళు, సంఘంలోనికి చేర్చబడి రక్షింపబడిన వాళ్ళ సంగతి మాట్లాడుతుంది ఇక్కడ. వీళ్ళు సజీవమైన రాళ్ల వలె ఉన్నారని వాక్యం చెబుతుంది. దుర్నీతి పరులను, అవిశ్వాసులను వారిని ఏం సంబోధిస్తుంది? విగ్రహం. అక్కడ ఉన్న చెయ్యి ఉంది, అట్టే ఉంది, చేయి దిగదు. ఇక్కడున్న కాలు ఎట్ట ఉంది, అడుగు పడదు కదా. మరి ఇప్పుడు నువ్వు విగ్రహంవా లేదా జీవం ఉన్న మనిషివా? నువ్వు జీవం ఉన్న మనిషివైతే నీలో మార్పు ఎప్పుడు వస్తుంది? అది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులలో కలిసిపోయి ఉన్న అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడు. అది విశ్వాసులకు హెచ్చరిక, అవిశ్వాసులకు కనువిప్పు. అది విశ్వాసులకు హెచ్చరిక, అవిశ్వాసులకు కనువిప్పు. నువ్వు వారితో సాంగత్యం చేయబాకు, వారితో కంచాన్ని పాలు పొందబాకు. తర్వాత నేను చెప్పండి, వారు దాంతో పాలు పొందబాకు. ఎందుకంటే వాళ్ళు విగ్రహము, వారిలో జీవం లేదు, వారిలో యేసు యొక్క ప్రేమ లేదు, వారిలో యేసు యొక్క కనికరం లేదు, వారిలో యేసు యొక్క నీతి లేదు కదా. మరి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలో వాక్యం చెప్తుంది, ఏం చెప్పగలం చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నీతిపరులు, విశ్వాసులు, రక్షణ పొందిన వారు ఎలాగ ఉన్నారంట? దేవుని ఆలయమై ఉన్నారంట. వారు హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎలాంటి వాళ్ళంట వీళ్ళు? దేవుని ఆలయమై ఉన్నారంట కదా. ఎవరిని కలిగి ఉంటే? క్రీస్తును కలిగి ఉంటే. చూడండి ఏమన్నాడు, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.
జీవము కలిగిన దేవుని ఆలయముగా హృదయమే నీ ఆలయం క్రీస్తు అన్నప్పుడు మనం ఎలా ఉండాలో నేర్పుతుంది బైబిల్ మనకి. ఒకడు నేర్పితే నేర్చుకునేది కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు నాన్న? నేను వారిలో నివసించి సంచరింతును. ఎవరిలో? విశ్వాసుల్లోనా అవిశ్వాసుల్లోనా? మరి అవిశ్వాసులో నివసించేది ఎవరు? క్లియర్గా అర్థమైందా? మీరు మారండి మారకుండా నాకు సంబంధం లేదు. నేను చెప్పడం వరకు నా డ్యూటీ. వినేవాళ్ళు కానీ శబ్దాంతరం ద్వారా వినేవాళ్ళకి కానీ మారొచ్చు మారకపోవచ్చు, అది నా సమస్య లేదని. కానీ నేను మాత్రం చెప్పవలసింది లేఖనాల్లో ఉన్నది నేను చెప్పాలి. అది నీకు వర్తించింది, నాకు వర్తించింది, ఇరుగు వాళ్ళకు పొరుగు వాళ్ళకు దూరం వాళ్ళకి ఎక్కడున్న వాడికైనా అది వర్తిస్తుంది. ఈ లోకంలో ఎక్కడున్నా ఈ బైబిల్ మాత్రం ఒక్కటే, అందులో ఉన్న మాట ఒక్కటే. అది మానవాళి కొరకు వ్రాయబడింది, మనుషుల బాగు కొరకు వ్రాయబడింది, మనుషుల క్షేమాభివృద్ధి కొరకు వ్రాయబడింది. అందుకంటున్నాడు నేను వారిలో సంచరించి. ఎవరిలో సంచరిస్తాడు ఈయన? విశ్వాసుల్లో సంచరిస్తాడు. అవిశ్వాసుల్లో సాతాను సంచరిస్తుంది. వారిలో సంచరించి నేను వారి దేవుడనై ఉందును. చూడండి ఏమంటున్నాడు? విశ్వాసులకు దేవుడనై ఉందును నేను సంచరించి. వారు నాకేమై ఉంటారు? వారు నాకు ప్రజలై ఉందురు. మరి దేవుని ప్రజలు ఎవరు? దెయ్యం ప్రజలు ఎవరు? ఇప్పుడు ఏమంటే దేవుని ప్రజలు ఎవరు? విశ్వాసులు, నీతి కలిగిన వారు, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండని వారు కదా, చీకటిలో నడవని వారు, వీరందరూ కూడా సజీవమైన రాళ్ల వలె ఉన్నారు. వారిలో ఎవరు సంచరిస్తారంట? యేసు ప్రభువారు. వారిలో నేను సంచరించేదను, వారిలో నేను సంచరించేదను. ఆయన సంచరిస్తున్నాడు. ఎవరైనా సంచరిస్తున్నాడు ఆయన? ఎవరని? వీళ్ళంతా ఎవరని? ఆయన ప్రజలని. ఆయన ప్రజలని ఆయన సంచరిస్తాడు. ఆయన ప్రజల దగ్గరికి ఇంకొకటి వెళ్ళడు. ఇంకొక స్థలానికి నేను వెళ్ళను. ఇంకొకరి గురించి నేను ఆలోచన చేయను. నాకు అవసరం లేదు. ఎవరి మాట మాట్లాడుతుంది? ఇంకొకరితో నేను మాట్లాడను. నా ప్రజలు ఎక్కడ ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను, వాళ్ళ మధ్య నేను సంచరిస్తాను, వాళ్ళతోనే నేను మాట్లాడతాను. వాళ్ళకి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు నేను వాళ్ళకి ఇస్తానంటున్నాడు. మిగతా వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. వర్షము, గాలి, వెలుతురు, నీరు సమస్తం కూడా సమస్త మానవాళికి ఉన్నాయి. కానీ ఆయన సంచరించేది ఎవరిలోనంట? దీనికి ఉదాహరణ చెప్పనా? ఏదైనా తోటలో ఎవరెవరు ఉన్నారు? మొదట వారిని చూడడానికి ఎవరు వచ్చేవాళ్ళు? అంతేనా? వారు వెళ్ళిన తర్వాత దేవుడు దాంట్లోకి వచ్చాడు మళ్ళీ. ఎందుకని అప్పుడు దాకా ఎవరు వాళ్ళు? ఆయన ప్రజలు. నా ప్రజలు ఎక్కడుందరో వారి మధ్య నేను సంచరించుదును అంటున్నాడు వాక్యంలో. నువ్వు ఆయన ప్రజవా? ఆయన కుటుంబమా? నువ్వు నీ మధ్య సంచరించటానికి, ఆయన యొక్క ఉనికి నీ కుటుంబంలో ఉండటానికి నువ్వు ఆయన కుటుంబంగా నువ్వు సంఘంలో చేర్చబడ్డావా అని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాలం మందు నిన్ను నన్ను ఈ మాటలు వినుచున్న వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. తర్వాత కావున మీరు వారి మధ్య నుండి. ఎవరి మధ్య నుండి అంట? ఎవరి మధ్య నుండి అండి? చెప్పాలి. ఎవరి మధ్య నుండి వెళ్ళిపోవాలంట? మరి వాళ్ళు నీ బంధువులుగా? ఇప్పుడు అదే ప్రశ్న. వాళ్ళు నీ బంధువులుగా ఎట్ట? మరి వాళ్ళు నీ తోబుట్టువుగా? మరి ఇప్పుడు నీ తోబుట్టువు కావాలా దేవుడు కావాలా? ఇక్కడ అంటారు దేవుడు కావాలి, బయటకు బంగ్లా మా వాళ్ళు అంటున్నారు కదా. దేవుడిని విడిచిపెట్టబాకండి. దేవునికి మొదట స్థానం ఇవ్వండి. అది కోరుకునేది. దేవుని సృష్టిలో నువ్వు ఒక విలువ పెట్టి కొనబడిన మనిషివి, నువ్వు ఒక గొప్ప ప్రాణివి నువ్వు. చూడండి ఏమన్నాడయ్యా? కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడిలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకమైన జనాంగము.
ఎవరు ఇప్పుడు ప్రత్యేకమైన జనాంగము? విశ్వాసులా అవిశ్వాసులా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ప్రత్యేకమైన జనాంగం. ఎక్కడి నుండి వచ్చారు ఈ ప్రత్యేకమైన జనాంగం? చూడండి, ఇప్పుడు మొట్టమొదటి చదువుతున్న చూడండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. అక్కడే నువ్వు వేరు చేయబడ్డావు ఫస్ట్ కదా, అక్కడ వేరు చేయబడ్డావు. నీతి దుర్నీతి. నువ్వేమో మంచి పనులు చేయడానికి 1-2 మంచి పనులు చేయడానికి ఇష్టపడతావు, వాడు 1 కూడా మంచి పని చేయడానికి ఇష్టపడలేరు. వేరైపోయావు. నీ మనసు వాడి మనసు తేడా వచ్చేసింది. అక్కడ బయటపడిపోయింది నీ తెలివి, వాడి అవివేకం కదండి. తర్వాత 3వది ఏంటి? వెలుగునకు చీకటికి. నువ్వేం చేస్తున్నావు? దేవుని నీతిని బట్టి వెలుగులో నడవాలనుకుంటున్నావు, నీతి కలిగి జీవించాలనుకుంటున్నావు. వాళ్ళేమనుకుంటున్నారు? దేవుని నీతిని విడిచిపెట్టి దుర్నీతిలో వెళ్ళిపోతూ చీకటిలో నడవాలంటే పాపంలో నడవాలని కదా. ఇప్పుడు వారి నుండి, విశ్వాసములో నుండి ప్రత్యేకింపబడాలి, అవిశ్వాసం నుండి ప్రత్యేకింపబడాలి, దుర్నీతి నుండి ప్రత్యేకింపబడాలి, చీకటి నుండి ప్రత్యక్షింపబడాలి. అవునా? 3వది ఏంది? క్రీస్తు బెలయాలు అని చెప్తున్నాడు. ఇప్పుడు నీకు పనికిమాలిన మాటలు కావాలా? దైవభక్తి లేని ప్రజలు కావాలా? దైవభక్తి లేని మనుషులు కావాలా? నీకు క్రీస్తు కావాలా? పనికిమాలిన మాటలు చెప్పేవాడు కావాలా? ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 4. ఈ 4 మనకు వర్తించేయానా కాదా? మనకు వర్తించేయానా? మరి చెబితే మీకు ఎందుకు బాధ వేస్తుంది? ఎందుకు బాధ వేస్తుంది? సత్యశక్తి. కావున మీరు వారి నుండి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. ఇందాకేమన్నాడు? నేను మీకు దేవుడినై ఉందని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ప్రత్యేకింపబడిన వారి తర్వాత. మరి తండ్రి లేని పిల్లలుగా ఉండకూడదుగా? ఏమండి, తండ్రి లేని పిల్లలుగా ఉండకూడదుగా? ఇందాకేమో దేవుడు లేని పిల్లలుగా ఉన్నారు కాబట్టి నేను మీకు దేవుడినై ఉందని అన్నాడు. ఇప్పుడేమో దేవుడినై ఉన్నాడు కానీ తండ్రి అంటున్నారు. అందుకని ఏమన్నాడు? మళ్ళా మీకు తండ్రినై ఉందును, మీ బాగోగులని నేను చూస్తాను, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురు, కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత ఆశ్చర్య అద్భుతమైన మాటలండి. ప్రత్యేకమైన జనాంగంగా మనల్ని ఏర్పరుచుకున్నాం. ఎవడు నువ్వు? ఎలేస్తున్నాడంట కొంతమంది. ఎలేస్తారంట. ఎవడు ఎలేటారు? అసలు నువ్వు ఎవడివి? నీకెక్కడ అర్హత? దేవుడే నిన్ను ప్రత్యేకంగా నెట్టేశాడు అవతలకి. పోరా, నీ బ్రతుకు చీకటి బ్రతుకు అని, నీ కుటుంబం చీకటి కుటుంబం అని చెప్పి బయటికి నెట్టేశాడు. మనుషులకి నేను నెట్టాల్సిన అవసరం లేదు కాదా? కాదండి. వాక్యం నిరర్ధకమా? వాక్యం వ్యర్థమైందా? వినరా మరి ఈ మాటలు వినరా? ఈ మాటలు మీ చెవునికి వినపడదు లేదా? మాకు చెప్పని రాదనుకుంటారు ఏంది? నాకు అన్ని విద్యలు దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని మహాకృపను బట్టి ముఖాముఖిగా ఎవరిని మేమేమనము. సరిపోయిందా? ఇప్పుడు ఏమా సరిపోయిందా? చెప్పు మరియమ్మ గారు, సరిపోయిందా వాక్యం? ఎవరి చేత తిట్టుతున్నాను ఇప్పుడు? ఎవరు తిడుతున్నారు మనల్ని? నన్ను కూడా, మిమ్మల్ని కాదు, నన్ను కూడా. ఎవరు తిడుతున్నారు? ఎవరు హెచ్చరిస్తున్నారు? నువ్వు ఎక్కడ ఉన్నావో చెబుతున్నాడు. చీకట్లో నీ బతికేందని చెబుతున్నాడు. చీకట్లో ఉన్నావు. మరి అదే నేను నిన్నంటే ఇంత పొడుగున వస్తుంది, బాగా పొడుస్తాను అన్నట్టుగా పొడుచుకుంటూ వస్తుంది రోషం. మనుషుని యొక్క హృదయము, మనుషుని యొక్క నైజం అయిపోయింది. నేను తప్పు చేశాను. నువ్వు ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటావో దేవుని దగ్గర నీ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అది తెలుసుకోవటం లేదు. మంచిది, చాలా సంతోషం. చూడండి, ఇప్పుడు ఏమన్నాడంట? మీరు ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా ఉండుడి.
ప్రత్యేకమైన జనాంగము. వీరికి పెట్టబడిన పేరేంటి? ప్రత్యేకమైన జనాంగం. ఈ ప్రత్యేకమైన జనాంగానికి ఉన్న లక్షణాలు ఏమేంటి అంటే ఇప్పుడు చెప్పండి. ఈ ప్రత్యేకమైన జనాంగానికి ఉన్న లక్షణాలు ఏమేంటి? ఒకటి విశ్వాసము, రెండవది నీతి, మూడవది వెలుగు కదా, నాలుగవది ఎవరు? అసలు క్రీస్తు. ఇప్పుడు ఇవి కలిగి ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళతో స్నేహం చేస్తారా? ఇవి కలిగి ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళతో సాంగత్యం చేస్తారా? ఫీజులు పోతాయి మనుషులకి, మాటలు ఫీజులు పోయే మాటలు ఇవి. నేను అందుకే ఇందాక చెప్పాను కదా ఏమని, నా రక్త సంబంధికుడు మున్సిపాలిటీ వాళ్ళు ఈడుతారు రా వాడిని అన్నప్పుడే నా యేసయ్య నాకు కొన్నాడు అనుకున్న ఆ రోజే. వీళ్ళెంత ఎవరు నా వాళ్ళు అన్నాడు యేసుప్రభు వారు. ఎవరు నా వాళ్ళు అన్నారు యేసుప్రభు వారు. ఆయన పని చూస్తున్నాను నేను. ఎవరో ఒకరిని పంపిస్తాడు దేవుడు నన్ను ఏడవటానికి కదా. నా పక్షాన ఎవరున్నారు ఇప్పుడు? మరి నా పక్షాన దేవుడు ఉన్నప్పుడు నేను ఎవరికి విరోధన అవుతాను? అందరికి విరోధన అవుతాను నేను. ఎందుకంటే నేను నీతిని కలిగి ఉంటున్నాను, యథార్థత కలిగి ఉంటున్నాను, భక్తిని కలిగి ఉంటున్నాను, వెలుగులో ఉంటున్నాను, క్రీస్తును కలిగి ఉంటున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను, క్రీస్తుని అనుసరిస్తున్నాను. నేను నీకు బాధే, నీకు బాధే, నీ కోపమే. అయితే నన్నేం చేయమంటావు? నన్నేం చేయమంటావు? నీతో వచ్చి కలవమంటావా? నువ్వు వెళ్ళే చోట నేను రమ్మంటావా? నాకేం అవసరం? ప్రత్యేకింపబడిన ప్రజలుగా మనము గుర్తించబడ్డాము. ప్రత్యేకమైన ప్రజలుగా గుర్తించబడిన తర్వాత మరలా ఆ జనాంగంలోనికి వెళ్ళడానికి అవసరము లేదు. ఇంకో మాట చెప్పను ఇందులో మళ్ళీ, మేము కాలనీ నుండే ప్రత్యేకింపబడిన వాళ్ళం. మేము ఫిజికల్గా మేము కాలనీ నుండే ప్రత్యేకింపబడిన వాడు. అది కాలనీనా మరి కాదు. మరి ఎందుకు ప్రత్యేకింపబడి? చూడండి దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎట్లా ఉంటుందో. కాలనీలో ఇల్లు కొనుక్కోవడం తక్కువ వచ్చేది ఇంకా. మరి ఎందుకు మరి అది ఇవ్వలేదు ఆ మనసు దేవుడు? లేదు నాన్న, నువ్వు ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి అంటే నువ్వు అందులో ఉండటానికి వీలేదు. అందుకని నువ్వు దూరంగా ఉండయ్యా, ప్రత్యేకంగా ఉన్నటువంటి. ఇప్పుడు ఏమంటున్నారు? ఎలేయబడ్డా. ఎవడు ఎలేసేది? నువ్వెవడు వెలేయటానికి? దేవుడు నన్ను ప్రక్కకు లాక్కున్నాడు, నీలో నుండి ప్రక్కకు నన్ను లాక్కున్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ప్రత్యేకింపబడిన వారముగా మనము ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అసలు విషయం ఎంతసేపు పట్టింది? 14 నుండి 18 వచనాలకి ఎంతసేపు పట్టిందండి? నలభై 45 నిమిషాలు ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇందాక మనం చదివిన వాక్య భాగంలో కీర్తనల గ్రంథంలో 49వ కీర్తనలో చివరి వచనంలో మరి ప్రత్యేకింపబడిన వారు మరి ఇప్పుడే ఉన్నారా, సృష్టి ఆరంభం నుంచి ఉన్నారా అనేది మనకు తెలియాలి. సృష్టి ఆరంభం నుంచి ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. ఈ సృష్టి లయమైపోయేంత వరకు ప్రత్యేకింపబడిన ప్రజలు ఉంటారు. అది మనకు తెలియాలి. సరే, మొదటిగా చూద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవుడు తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకని? నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే నువ్వు దేవునికి ఎల్లప్పుడూ కూడా భయం కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా, దేవుని రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా రక్షణార్థమైన జీవితాలు జీవించే వ్యక్తిగా,
క్రీస్తు యొక్క రాకడ వరకు నువ్వు అట్టి విశ్వాసములో స్థిరమైన వానిగా ఉండాలని దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి ప్రియులారా, ఈ విషయాన్ని ఆయన గొప్ప అధికారంతో అడుగుతున్నాడు, గొప్ప అధికారంతో చెప్తున్నాడు. పౌలు గారు కొరింథీ సంఘములో మాట్లాడుతున్నప్పుడు బతిలాడుకున్నాడా? ఏం చెప్పాడు? మీరు అవిశ్వాసాలతో విజ్జోడిగా ఉండొద్దు. అధికారం ఎవరిది? అధికారం ఎంఆర్ఓదే, కలెక్టర్దా, సీఎందా, పిఎందా? సర్వసృష్టికి ఆది సంభూతుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క అధికారం. ఆ అధికారమును బట్టి పౌలు గారు మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మహోన్నతమైన శక్తిని బట్టి, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పిలుపును బట్టి, ఆ ప్రత్యేకింపబడిన దానిని బట్టి మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఎవడో చెవితో మాట్లాడను నేను, ఎవడి కోసం మాట్లాడను నేను, నాకు అవసరం లేదు. నేను దేవుని కోసమే మాట్లాడతాను, దేవుని మాటలే మాట్లాడతాను. మనుషులను ఉద్దేశించి మాట్లాడతాను, మనుషుల మీద పగ పెట్టుకోండి. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తుంటాము, బాధేస్తాం. అంత మాత్రం పగ అంటే ఏంది? తీర్చుకోవాలి పగని కదా. మేము తీర్చుకోలేం కదా. తీర్చుకోలేనివాడికి పగ ఎందుకు ఉంటుంది? ఇంకా తీర్చుకోగలిగినోడికి పగ, తీర్చుకోలేనివాడికి నిస్సహాయుడు కదా. ఆ తీర్చుకోలేనివాడే ప్రత్యేకింపబడిన ప్రజలు. కాబట్టి ప్రియా దేవుని సంఘం ఈ ఉదయ కాలంలో అయితే ఇక్కడ ఇలా తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ప్రతి యుగములో కూడా కోరుకున్నాడు. ఇందాక మొదటిగా మనకి కీర్తనల గ్రంథం 49లో చివరి వచ్చిన భాగాల్లో ఏ యుగం అని చెప్పాడు? మొదటి యుగం ఏమని చెప్పాడు? పితరుల యుగము అంటే తండ్రుల యుగము. తండ్రులు అనగా మనకి ఎవరు గుర్తొస్తారు? పాత నిబంధన కాలంలో అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, ఇలాగ పితరులు అవునా? అంటే అప్పుడు కూడా ప్రత్యేకింపబడ్డారు వీళ్ళు, మిగతా వాళ్ళు ఉండారు. ఇంకా పితరుల యుగంలో ఎవరితో మాట్లాడేవాడు తెలుసా? తండ్రి కుటుంబ పెద్దలతో మాట్లాడేవాడు, కుటుంబ యజమానితో మాట్లాడేవాడు. యజమాని అంటే పురుషుడా, స్త్రీయా? కుటుంబ యజమానితో మాట్లాడేవాడు. పితరుల యుగంలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అనే దేవుడు, యెహోవా దేవుడు, 3 చెప్పారు. ఎవరితో మాట్లాడేవాడంట? పితరులతో మాట్లాడేవాడు. ప్రతి కుటుంబంలో ఉన్న వారితో, పితరులతో మాట్లాడేవాడు. చూడండి, ప్రతి కుటుంబము తండ్రి లేక యజమాని ఆధీనములో ఒక కుటుంబం ఉంటుంది. తండ్రి లేక యజమాని ఆధీనములో ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబ పెద్దతో అనగా ఆ తండ్రితో లేక ఆ యజమానితో దేవుడు మాట్లాడేవాడు, ప్రత్యేకపరచుకోవడానికి వాడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి, ఈ యుగములో కూడా, ఏ యుగము? పితరుల యుగములో కూడా చెప్పబడిన యుగము. పితరుల యుగములో